అందరికీ జేబీసీ మిత్రులారా, బీసీ రైటర్స్ వింగ్ తరపున మేము గత 7 నుంచి 8 సంవత్సరాల నుండి ఈ దేశ అత్యధికుల మహాత్ముడు మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినం ఏప్రిల్ 11న దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని సుమారుగా 8 సంవత్సరాల నుంచి మేము విన్నవిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా బీసీ సంఘాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీసీ ఉద్యమ కాలంలో ఏప్రిల్ 11 ఈ దేశ అత్యధికుల ఈ రాష్ట్ర అత్యధికుల మహాత్ముడు మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినాన్ని సాధారణ సెలవు దినంగా వచ్చే వరకు మనం పోరాటాన్ని విరమించొద్దని నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ దేశంలో ఉన్న మహనీయులందరి జన్మదినము మహనీయుల వర్ధంతులన్నీ కూడా సాధారణ సెలవు దినంగా ఉన్నాయి. కానీ బీసీల మహాత్ముడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వర్ధంతి రెండూ కూడా, సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి రెండూ కూడా సాధారణ సెలవు దినంగా లేవు. సాధారణ సెలవు దినంగా అని నేను ఎందుకంటున్నా గత 7-8 సంవత్సరాల నుంచి అంటే, ఏప్రిల్ 11 రోజు సాధారణ సెలవు దినంగా ప్రకటించడం వల్ల మహాత్మా జ్యోతిబా పూలే గురించి ఈ దేశ అత్యధికులు బీసీలు ఆయన గురించి, ఆయన ఈ సమాజానికి చేసిన సోదరభావం, సమానత్వం, సౌభ్రాతృత్వం, విద్య అనే అంశాల మీద ఆయన ఎందుకు తన్లాడిండు అనే ఈ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఏప్రిల్ 11 ఖచ్చితంగా ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సెలవు దినంగా ప్రకటించి బీసీల ఆత్మగౌరవాన్ని మీరు మద్దతు ఇవ్వాలి. మీరు సాధారణ సెలవు దినంగానే ప్రకటించని వాళ్ళు ఇవాళ మీరు రాజ్యాధికారంలో వాటా అంటే మేము ఎట్లా నమ్మాలి? సో కాబట్టి ఏప్రిల్ 11 సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బీసీ రైటర్స్ వింగ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీసీ.